జస్ట్ చెప్తున్నాను నేను. కమిటీ వారు చర్చ అయిన తర్వాత వేడి వేడి కాఫీ సమోసా పెడితే బాగుంటుంది అనుకుంటాను నేను. జాన్సన్ అన్న ఓకే సార్, దానికంటే ఎక్కువ ఏముంది అంటారు. సంగీతం అనగానే అందరికీ ఇష్టం, అందరికీ ఇష్టం. 5 ఏళ్ళ పిల్లలు మొదలుకొని 70 ఏళ్ళ వృద్ధుల వరకు సంగీతం అంటే అందరికీ ఇష్టం. సంగీతం అనగానే అన్ని వాయిద్యములు కలిసి వాయించాలి. అన్ని వాయిద్యములు కలిసి వాయిస్తేనే శ్రావ్యమైన సంగీతం వస్తుంది, వినసొంపు గల సంగీతం వస్తుంది. ఒక వాయిద్యంతో కూడా వస్తుంది, కానీ అన్ని వాయిద్యాలు ఉంటే ఇంకా 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 బాగుంటుంది. నాకు సంగీతంలో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా నాకు పేర్లు తెలియవు. అన్ని ఇన్స్ట్రుమెంట్స్లో 2 చాలా నచ్చుతాయి నాకు, 2. ఒకటి కీబోర్డ్, రెండవది వీణ. వీణ అంటే నువ్వు కదమ్మో సంగీతం, వీణ మన మధ్యలో ఉంది. రెండవది వీణ. 2 చాలా నచ్చుతాయి నాకు. సో మీ అందరికీ కూడా ఇన్స్ట్రుమెంట్స్ విషయంలో ఒక్కొక్కరికి, కొంతమందికి వయలిన్, మా జ్యోతమ్మకు వయలిన్ నచ్చుతుంది. డాడీ నేను వయలిన్ నేర్చుకుంటా అంటే అది ఎక్కడి నుంచి నేను దేవాలా వయలిన్ మళ్ళీ జ్యోతమ్మ కొరకు అనే ఆలోచన చేస్తాను. సో సంగీతం అనేది చాలా ప్రాముఖ్యం అండి, చాలా అంటే చాలా ప్రాముఖ్యం. దేవుని వాక్యంలో ఈ దినము మనము ఏమి నేర్చుకున్నామంటే దావీదు సితార గురించి దేవుని వాక్యం విందాం. దావీదు సితార గురించి దేవుని వాక్యం విందాం. లేకుంటే దావీదు యొక్క సితార ఎందుకు ఈ ఉదయకాల సమయంలో దేవుడు దావీదు యొక్క సితార ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు? దావీదుకు సితారకున్న సంబంధం ఏంటి? ఎందుకు దావీదు జీవితాంతం ఎల్లప్పుడూ సితార తీసుకొని వాయిస్తూ ఉండేవాడు? దావీదుకు సితారకు మధ్య ప్రత్యేకత ఏముండొచ్చు? సితార అనగానే మన భక్తులు పాత పాటలు పాడేవారు, దేవుని జ్ఞానం కలిగి, దేవుని ఆత్మ కలిగి, వాళ్ళ పేర్లు తెలియదు, ఆ కీర్తన పుస్తకములలో వాళ్ళ పేర్లు ఉంటాయి. వాళ్ళు ఏం చేశారంటే ప్రతి వాక్యము జాగ్రత్తగా చదువుతూ ఆ ఒక్క మాట సితార తీసుకొని కూడా ఒక పల్లవి పాడేశారు, ఒక చరణం పాడేశారు. 2 నేను పాడతా, 2 మీరు పాడండి, చూద్దాం. జస్ట్ మిమ్మల్ని అందరినీ కూడా రిఫ్రెష్ చేస్తున్నాను నేను. రీషైన్ అంటారు కదా, షైన్ ఉందా ఇక్కడ? రైట్. మిమ్మల్ని అందరినీ మెరిపిస్తున్నాను ఒక మాటల చేత. సో సితార అనేది దేంట్లో ఉందంటే తంబుర సితార నాదముతో సితార అనే మాట ఉంది. ఆ తర్వాత ఇంకో దగ్గర ఏమంటే సేమ్ అదే మాట తంబుర సితార నాదముతో అనే పాట ఉంది. తర్వాత ఇంకోటి ఏముందంటే సన్నాతాంతుల సితారతోనో. నేను 3 చెప్పాను, 4th వన్ చెప్పండి చూద్దాం. సార్ 3 మీరు చెప్పారే కదా, 4ది కూడా మీరే చెప్పండి. ఓకే. తంబురతోను సితారతోను తండ్రిని స్తుతించెదము. కరెక్టే కదా? అంటే నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే దేవుని వాక్యములో ఉన్న ప్రతి మాట విడిచిపెట్టకుండా భక్తులందరూ కూడా ఆ ఒక్క మాట సితార అనే మాట తీసుకొని ఆ పల్లవి పాడి చరణం పాడి దేవుని స్తుతించినట్లు మనము దేవుని వాక్యములో చూస్తున్నాం. ఈ సితార అనే మాట చరిత్రను మీకు చెప్తున్నాను నేను. సితార అనే మాట ఫస్ట్ ఎక్కడి నుండి వచ్చిందంటే యూబాలు ద్వారా స్టార్ట్ అయింది. యూబాలు సితారను తయారు చేశాడు, సానికను తయారు చేశాడు. ఓకే, యూబాలు సితారను వాయించువాడుగా ఉన్నాడు. ఈ సితార అనే మాట ఎక్కడ ప్రారంభమైందంటే క్రీస్తు పూర్వం బీసీ, సిర్కా, CIRCK అనే మాట అక్కడ వాడారు. సో ఆ రోజులలో అంటే 2500 సంవత్సరముల క్రితం ఈ సితారని ఏం చేశారు? కనిపెట్టారు. ఎక్కువగా ఐగుప్తు దేశంలో ఉన్న వారు ఈ సితారని ఎక్కువగా యూజ్ చేసేవారు. బైబిల్లో సితార అనే మాట 100కు ఎక్కువ సార్లు వ్రాయబడింది.
ఇంకోటి ఈ సితారాను ఇంకా ఏమంటామంటే హార్మోనికా అని కూడా అంటారు. సితారాను ఇండియన్ లాంగ్వేజ్లో మన ఇండియా భాషలో ఏమంటారంటే స్వరమండల్ అని కూడా పిలుస్తారు. ఈ సితారాలో 5 రకాల సౌండ్స్ వస్తాయి. దేనిలోమా? సితారాలో 5 రకాల సౌండ్స్ వస్తాయి. ఆ 5 రకాల సౌండ్స్ ఏంటంటే ఒకటి క్లాసికల్, FOLK ఏమంటారు, ఫోకా, ఓకే రైట్, దెన్ అది, తర్వాత కంట్రీ, తర్వాత జార్జ్, తర్వాత ఆఫ్రికన్. సో ఆఫ్రికన్ ఇలాంటి 5 రకాల శబ్దాలు ఎందులో వస్తాయమ్మా? సితారాలో వస్తాయి. ఈ సితారా పూర్వకాలం 2500 సంవత్సరముల క్రితం ఐగుప్తు దేశంలో ఉన్నవారు ఎందుకు వాడేవారు అంటే ఈ సైనికులు యుద్ధాలు చేసి, గమనించాలి, యుద్ధాలు చేసి గాయపడిన వారు ఇక ఒక 2-3 నెలలలో చనిపోతారు అన్న సమయంలో ఈ గాయపడిన సైనికులందరినీ కూడా ఒక టెంట్లో వేసి, పెద్ద టెంట్లో వేసి, ఆ టెంట్లో కొంతమంది అంట సితార పట్టుకొని వాయించేవారంట. తెలుసా ఎందుకు వాయించేవారు? వారికి ప్రశాంతత రావాలని, వారికి నెమ్మది రావాలని, వారు శాంతిగా ఉండాలని. ఏం వాయించేవారు అమ్మ? తొందరగా చెప్పండి. ఏం వాయించేవారు? సితారా వాయించేవారు. మీకు తెలుసా, మన దేశభక్తులు, రాజకీయ నాయకులు, ఇందిరాగాంధీ కానివ్వండి, రాజీవ్ గాంధీ కానివ్వండి, ఇంకా చాలామంది వాళ్ళు చనిపోయినప్పుడు ఇలాంటి మ్యూజిక్స్ ఏర్పాటు చేస్తారు. మీరు గమనించట్లేదు, ఇలాంటి మ్యూజిక్ ఏర్పాటు చేస్తారు. కానీ దేవుని వాక్యంలో సితారా దావీదు 16 సంవత్సరములో ఉన్నప్పుడు ఆ సితారాను వాయించడం మొదలుపెట్టాడు. ఓకే, ఒక ప్రశ్న రావాలి, దావీదు సితారా వాయించే విషయంలో ఎవరి ద్వారా నేర్చుకున్నాడు? ప్రశ్న వస్తుంది. పూర్వీకులు, పితరులు ఈ సితారాను బాగా వాయించేవారు కాబట్టి ఆ వాయించే వారిని దావీదు చూసి ప్రభావితమై, ఇన్ఫ్లుయెన్స్ అంటారు తెలుగు, ఇంగ్లీష్లో, ప్రభావితమై నేర్చుకొని ఉండవచ్చు. దావీదు ఈ సితారా ఎక్కడెక్కడ వాయించేవాడు అంటే బాగా గమనించాలి. ఫీల్డ్లో వాయించేవాడు, గొర్రెలు కాస్తున్న సమయంలో అరణ్యములో, అడవిలో కూడా ఏం వాయించేవాడు? మీరు గూగుల్లో కొట్టండి సితారా. దీని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే HARP. సైని తొందర చెప్పు. HARP, హార్ప్. ఓకే, ఇంగ్లీష్లో అంటారు. సో గూగుల్లో కొట్టి చూడండి, అది ఎలా ఉంటుంది అంటే ఇలా రౌండ్గా ఉంటుంది, ఇలా రౌండ్గా ఉంటుంది. అన్ని ఇంగ్లీష్లో స్ట్రింగ్స్ అంటారు కదా, స్ట్రింగ్స్ ఉంటాయి. అంటే 10 తీగలు ఉంటాయి, 10 తీగలు. ఈ 10 తీగలు ఇప్పుడు అట్ ప్రజెంట్ ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో స్టీల్ స్ట్రింగ్స్ ఆ విధంగా ఏర్పాటు చేస్తున్నారు. కానీ పూర్వపు రోజుల్లో ఆ తీగలు, ఆ స్ట్రింగ్స్ ఎలా ఏర్పాటు చేసేదంటే తెలుసా? గొర్రెను చంపి గొర్రెలో ఉన్న ఆ చిన్న పేగులు తీసి ఆ చిన్న పేగుల ద్వారా ఏం చేసేవారంట? ఈ తీగలు చేసేవారంట. అంత చరిత్ర ఉంది దీనికి, అంత చరిత్ర ఉంది. సో ఈ సితారాను తీసుకొని బైబిల్లో 2 సార్లు సితారాను ఉంది, తర్వాత దాని ఇంకో దగ్గరనేమో వీణా అని ఉంది. మీకు రెఫరెన్స్ కావాలంటే నాకు తర్వాత అడుగుతాను, మీకు చెప్తాను నేను. వీణా అని ఉంది. సో దావీదు చిన్న తలములో నుండి విందాం, ఈ సితారా వాయించే అలవాటు ఇతనికి ఉంది అని దేవుని వాక్యంలో మనము చూస్తున్నాం. ఇప్పుడు చదివిన లేఖన భాగానికి మనం వస్తే ప్రియాంక చక్కగా చదివి వినిపించింది. ఈ వాక్య భాగంలో మొట్టమొదటిగా దావీదు సితారా వాయిస్తూ, గమనించాలి, సితారా వాయిస్తూ దేవుని స్తుతిస్తూ దేవునితో సంబంధము కలిగి ఉన్నాడు దావీదు. సితారా వాయిస్తూ దేవుని స్తుతిస్తూ, ఏమ్మా ఎవరితో సంబంధం ఉన్నాడమ్మా? దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. గమనించండి దయచేసి. కీర్తనల గ్రంథం ఒకరు తెరిచిపెట్టుకోండి, ఆ తర్వాత 1 సమూయేలు 16వ అధ్యాయం ఒకరు తెరిచిపెట్టుకోండి. సితారా గురించి చాలా రెఫరెన్స్ ఉన్నాయి, చూద్దాం. ఈరోజు ఎవరు యాక్టివ్గా ఉంటారు, ఎవరు నాకు సహాయం చేస్తారు, వెదర్ ఇట్ ఈస్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు, వెంటనే సహాయం చేయండి నాకు. సో ఒకరు 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం పెట్టుకోండి, ఒకరేమో కీర్తనల గ్రంథం పట్టుకోండి, కీర్తనల గ్రంథం పట్టుకోండి. సో చదువుదామా ఇప్పుడు మనము 1 సమూయేలు 16వ అధ్యాయం 16వ వచనం. మా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞేయము, నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము.
సితార చమత్కారముగా వాయింపగల యొక్కని విచారించుటకై మాకు సెలవేమో. దేవుని వద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడల్లా అతడు సితార చేత పట్టుకొని వాయించుట చేత నీవు బాగుపడదు. సో ఇక్కడ విషయం ఏంటంటే సౌలు గారికి దురాత్మ పట్టింది, లేకుంటే సౌలు గారి మీద దేవుడు తన మీదకి దురాత్మను పంపించాడు. నేను తర్వాత చెప్తా ఈ విషయం. అయితే సౌలు ఏమంటాడంటే, సౌలు దురాత్మ పట్టి బాధపడుతున్న సమయంలో ఈ సౌలు సేవకులు ఏం చేశారంటే, అయ్యా యెషాయి కుమారుడు ఉన్నాడు, యెషాయి కుమారులలో వాడు కనిష్ఠుడు, వాని యొక్క ప్రాంతము ఏ ప్రాంతం? బెత్లెహేము. కాబట్టి సితారాను చమత్కారముగా వాయించగలడు, సితారాను మధురముగా వాయించగలడు, సితారాను మంచిగా వాయించగలడు, సితారాను వినసొంపుగా వాయించగలడు అని బైబిల్ అందునే నేను చెప్తున్నాను. ఓకే, కాబట్టి దావీదును పిలుచుకొని వస్తే మంచిది అని ఈ సౌలు సేవకులు ఏమంటారంటే, అయ్యా దావీదును తెస్తే చిన్నవాడు దావీదు నీ యొక్క రాజభవనంలోనికి సితారను తెచ్చి ఆయన వాయిస్తాడు, ఆయన చక్కగా శ్రేష్టమైన రీతిగా మంచిగా వాయిస్తాడని దావీదు యొక్క సంగీతమును గూర్చి ఎవరు చెప్తున్నారు? సౌలుకు చెప్తున్నారు సేవకులు. నేనేమంటానంటే, ఎప్పుడైతే దావీదు సితారా చేతిలో పట్టుకొని ఆయన ప్లే చేస్తున్న సమయంలో, ఆయన వాయిస్తున్న సమయంలో దేవుని ఆత్మతో నింపబడి వాయిస్తున్నాడంట, దేవుని జ్ఞానముతో నింపబడి ప్లే చేస్తున్నాడు, దేవుని మీద శ్రద్ధ కలిగి భక్తి కలిగి ప్లే చేస్తున్నాడు. ఆ తర్వాత నిండు మనసు కలిగి సితారాను ఏం చేస్తున్నాడు? ప్లే చేస్తున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి నాకు, సేవకులు దావీదు సంగీతము విని సౌలుకు చెప్తున్నారా, లేకుంటే సౌలు సేవకులు దావీదు గురించి, దావీదు సంగీతం గురించి బాగా ఆలోచన చేసి సౌలుకు చెప్పారా? అంతే కదా, ఆలోచన చేసే సౌలుకు చెప్పారు. చూద్దాం ఒక మాట చూద్దామా? 16వ వచనం, జస్ట్ 5 వచనం చదవండి. 5 వచనం. మా ఏలిన వాడనే మాట 16వ వచనం. చాలు బిడ్డ. సో దావీదు సితారా ఏ విధంగా వాయిస్తుందంట? ఏ విధంగా? ఇంగ్లీష్లో ఏముందమ్మా షైనమ్మ? మనం స్కిల్ఫుల్. చూసారండి, ఇంగ్లీష్ చక్కగా ఉంటుంది. చమత్కారముగా దావీదు వాయించేవాడంట. నేను ఇంకొక మాట చెప్తాను. ఎప్పుడైతే దావీదు ఒంటరిగా కూర్చొని గొర్రెల దగ్గర కానివ్వండి, సౌలు దగ్గర కానివ్వండి, ఎక్కడ కూర్చున్నప్పటికీ ఆయన సితారా ప్లే చేస్తున్న సమయంలో అది సంగీతం మధురానుభూతిగా ఉంటుందంట. ఆ తర్వాత తీయదనముగా ఉంటుందంట, మై మరిపించే విధముగా ఉంటుందంట. ఆ సంగీతం ఎవరు విన్నా పరవశులు అయిపోతారంట. ఈ మాట బాగుంది కదా? ఏమవుతారంట? పరవశులు అయిపోతారు. చూసారా అండి? సో మొదటి మాట ఏంటంటే, దావీదు సితార పట్టుకొని వాయిస్తూ దేవుని స్తుతిస్తున్న సమయంలో దావీదు దేవుని ఏం కలిగి ఉన్నామా? తొందరగా చెప్పండి. సంబంధం కలిగి ఉన్నాడు. అది నేర్చుకుందాం. దావీదు దేవునితో సంబంధం, అది నాకు కావాలి. అది ఏ సంబంధం అంటే ఆత్మ సంబంధము, జ్ఞానము గల సంబంధము, తర్వాత నిండు మనసు అనే సంబంధం, ఆ తర్వాత భయభక్తి అనే సంబంధం. దేవునితో సంబంధం కలిగి ఆయన వాయిస్తున్నాడు. మనసు ఒక చోట, తర్వాత వాయిద్యం ఒక చోట కాదు. ఆయన మనసు, వాయిద్యము, ఆత్మ పూర్తిగా ఏమైపోయింది? తొందరగా ఏమైపోయింది? కలిసిపోయిందండి. నేను ఒక మాట చెప్తాను. సంగీతం అంటే, సితార అంటే నాకు చాలా జ్ఞాపకం వస్తున్నాయి. సమయము వెళుతూ ఉంది, నో ప్రాబ్లం, చూద్దాం. నేను 16 ఏళ్ళ ఆ యొక్క వయసులో ఉన్నప్పుడు, ఇంకా నేను క్రీస్తులోనికి రాలేదు. క్రిస్టియనే, బట్ ఐఎమ్ నాట్ ఏ క్రిస్టియన్. అర్థమవుతుంది కదా? క్రిస్టియనే, బట్ ఐఎమ్ నాట్ ఏ క్రిస్టియన్. నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. ఆ రోజుల్లో, ఆ యొక్క 20 ఇయర్స్ లోపల తెలుసా ఎవరెవరి సంగీతం నాకు ఇష్టం అంటే, ఆ రోజులలో
కొంతమందికి పేర్లు తెలుసు, నేను చెప్తాను వాళ్ళ పేర్లు. ఒకటి రాజ్కోటి, ఆయన సంగీతం అంటే చాలా ఇష్టం. ఆ తర్వాత దెన్ బప్పి లహరి, ఆయన సంగీతం చాలా ఇష్టం. తర్వాత కేవి మహాదేవన్, సంగీతం చాలా ఇష్టం. తర్వాత ప్రజెంట్ అతను ఉన్నాడో నాకు తెలియదు కానీ ఇళయరాజా, సంగీతం అంటే నాకు అంటే ఇలా సంగీతం, వాళ్ళ పాటలన్నా సంగీతం అన్నా చాలా ఇష్టం. పాటలు పాడేవాడిని, ఆ సంగీతం విని మైమర్చిపోయేవాడిని, నేను పరవశం పొందేవాడిని. కానీ ఎప్పుడైతే బ్యాప్టిజం తీసుకున్నానో, ఎప్పుడైతే యేసుక్రీస్తులోనికి వచ్చానో, అవన్నీ మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ అవన్నీ ఏమైపోయాను, నేను మర్చిపోయి ఇక నా సంగీతం ఏంటంటే దావీదు వలె వాయిద్యం ఉన్నా వాయిద్యము లేకున్నా దివారాత్రులు నేను దేన్ని ఏం చేయాలి, నేను స్తుతించాలి, ఆరాధించాలి, నేను కీర్తించాలి. ఈ మధ్య ఒక ఆయన సంగీతముతో కుర్రకారులను, యూత్ను ఉర్రూతలూగించాడండి. ఎవరు చెప్తారు? ఒక ఆయన సంగీతంతో చనిపోయాడు. ఆయన మైకల్ జాక్సన్. లోక సంబంధమైన సంగీతం అది, ఏదో చేయాలనుకున్నాడు కానీ అది దయ్యముల సంగీతం అనొచ్చు మనం. కానీ వయసు రాకముందే అతడు చనిపోయాడు. ఇంకొన్ని మాటలు నేను చెప్తాను. ఈ రోజుల్లో చాలామంది కూడా, ఇప్పుడు ఇంకొక ఆయన వచ్చాడు, చాలామంది ఈయన అంటే ఇష్టపడుతున్నారు. ఒక కొత్త ఆయన వచ్చాడు ఇప్పుడు సినిమా ఫీల్డ్లోనికి. ఇవన్నీ మనం తెలుసుకోవాలని చెప్తున్నాను నేను. కొత్త ఆయన ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన ఎవరంటే చాలామంది చెప్తూ ఉంటారు, దేవి ఏమో పేరుంది, ఆయన పేరు దేవిశ్రీ. అమ్మో తెలుసుకొని తప్పేం లేదు. నేనేమంటానంటే ఈవెన్ క్రైస్తవులు చాలామంది ఫాలో అవుతున్నారు, వాటిని అన్నింటినీ కూడా ఫాలో అవుతున్నారు. దేని బిడ్డలారా, నేను ఏమంటున్నా అంటే సంగీతము నేర్చుకోవాలి, తప్పేమో లేదు. కానీ ఆ సంగీతము ద్వారా ఎవరిని కనపరచాలి? సంగీతము దావీదు నేర్చుకున్నాడు, మరి నేర్చుకున్న సంగీతము ద్వారా దావీదు ఎవరిని కనపరిచాడు? దేవుని కనపరిచాడు. నేను ఇంకొక మాట కూడా చెప్తాను. నాకు ఎక్కువగా ఇష్టమయ్యే పాటలు, ఎవరి పాటలు ఇష్టం అంటే, నాకు కొందరు ఏమంటారు, అన్న ఇంటే తప్పేం లేదా అన్న అని అంటారు, కానీ అది వాళ్ళకి వదిలిపెడతాను నేను. కానీ నా వరకు వస్తే దేవుని వాక్య ప్రకారం స్ట్రిక్ట్గానే ఉండాలి. సో ఆ రోజుల్లో ఎక్కువగా నేను ఎవరి పాటలు వినేవాడిని అంటే, నేను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాటలు. తర్వాత నేను ఇంకా ఎక్కువగా నాకు ఇష్టము ఉన్న వ్యక్తి ఏంటంటే, ఏం పేరు ఆయన పేరు, యేసుదాస్. ఆయన కూడా చక్కగా పాడతాడు. ఆ తర్వాత దెన్ పి సుశీల, తర్వాత ఎల్ఆర్ ఈశ్వరి, తర్వాత చిత్ర. చెప్తున్నాను నేను, వీళ్ళ పాటలు, వాళ్ళ స్వరం చాలా నచ్చేది నాకు. అనా ఎస్, ఎగ్జాక్ట్లీ, కుమారస్వామి కూడా. నేను ఏమంటానంటే, లోక సంగీతం, లోకంలో ఉన్నదంటే శరీరాశ, నేత్రాశ, జీవకుడమము, అవి తండ్రి వలన పుట్టినవి కావు. ఒకప్పుడు ఇవన్నీ వినేవాడిని నేను. కానీ యేసుక్రీస్తులోనికి వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు రక్తము చేత నీతిమంతుని అయిన తర్వాత, యథార్థవంతుని అయిన తర్వాత, అప్పుడు దేవుని ఆత్మ కలిగి అవన్నీ పూర్తిగా మర్చిపోయానండి. దాని బిడ్డారా చెప్తున్నాను, సాక్ష్యం ఇందులో ఉంది కాబట్టి, సబ్జెక్ట్ సంగీతము కాబట్టి. కానీ దావీదు ఆయన సౌలు ఇంట్లో ఉన్నప్పుడు ఆ వీణ, ఆ యొక్క సితార తీసుకొని వాయించే సమయంలో దేవునితో ఆయన సంబంధం కలిగి ఉన్నాడు. ఇప్పుడు చదవండి, దయచేసి తగ్గ చదవండి. ఇప్పుడు కీర్తనలు 33:1 కీర్తనలు 33:1. చాలు బిడ్డ, ఏముందాం అక్కడ, తొందరగా చెప్పాలి. సితారతో యెహోవాను ఏం చేయాలి? మనము స్తుతించాలి. ఇక్కడ దావీదు కూడా సితారతో యెహోవాను స్తుతించాడు. ఆ తర్వాత 104:33 త్వరగా చూద్దాం. ఈరోజు ఎవరు ఎంత చక్కగా చదువుతారో, ఈవెన్ ఎవరైనా చదవచ్చు, బాయ్స్ కూడా చదవచ్చు. చాలా రైట్. నా జీవిత కాలం అంతయు నేను యెహోవాకు ఏం చేయాలి? నేను కీర్తనలు పాడేదను. ఆ కీర్తనలు కూడా, ఆ పాటలు కూడా దేనితో పాడాలి? నేను సితారతో పాడాలి. తర్వాత నెక్స్ట్ 98:5 సితార స్వరముతో
రైట్. యెహోవాకు స్తోత్ర గానము చేయుడి. తర్వాత సితారా తీసుకొని సంగీత స్వరముతో గానము చేయుడి. తర్వాత చివరిగా 71:22 71:22 చలమా. రైట్. ఓకే, అక్కడ ఏముందంటే దేవ సత్యమును బట్టి స్వరమండలముతో సితారతో నేను ఏం చేస్తానంట? కీర్తించేదను. ఇక్కడ స్టాప్ చేస్తానండి నేను. దేని బిడ్డారా, ఈ చెప్పబడిన ప్రతి వచనంలో దావీదు ఏం చేస్తాడు? సితార తీసుకొని దేవుని స్తుతిస్తున్నాడు, మహిమపరుస్తూ ఉన్నాడు, కీర్తిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా దావీదు దేవునితో ఎగురున్నాము సంబంధం. ఇప్పుడు నేను చాలా పేర్లు చెప్పాను, లోక సంబంధమైన వాళ్ళ పేర్లు, చాలామంది పేర్లు చెప్పాను నేను. ఓకే, వాళ్ళందరికంటే ఎక్కువగా దావీదు ఎక్కువగా దేవుని స్తుతించాడు. ఎందుకంటే ఒక మాట చెప్తాను నేను, వాళ్ళందరికంటే ఎక్కువగా. నేను ఇంకొక మాట కూడా చెప్తాను, జ్ఞాపకం వస్తుంది నాకు. మా అన్న ఏం చేసిందంటే 2 పెద్ద స్పీకర్లు తెచ్చాడు. ఇలాంటి స్పీకర్లు, ఇలాంటివి నయాపూర్లో ఆ హాల్లో ఇక్కడొకటి అక్కడొకటి హ్యాంగ్ చేసాం. ఇక నేను పాటలు పెట్టి నా వరకు వినిపిస్తే ఏం కాదు. ఎవరి వరకమ్మా? నా వరకు వినిపిస్తే ఏం కాదు, నా ఇంట్లో వారికి వినిపిస్తే ఏం కాదు. కానీ నేనేం చేసేవాడిని అంటే, ఓ మై గాడ్, హై వాల్యూమ్ పెంచి వచ్చి బయట కూర్చునేవాడిని. నేను బయట కూర్చొని చైర్ వేసుకొని కూర్చుంటే, అంటే నేను పెట్టిన పాటలు, నేను చెప్పినవన్నీ, నేను పెట్టిన పాటలు నేను వినాలి, తర్వాత వేరే వాళ్ళకు కూడా వినిపించాలి. ఇంకోటి ఏంటంటే క్రియేట్ అన్నమాట. ఎవరింట్లో స్పీకర్లు లేవు, నా ఇంట్లో స్పీకర్లు ఉన్నాయి. అలాంటి వ్యక్తిని దేవుడు మెల్లమెల్లగా మార్చాడు. వీళ్ళందరికంటే దావీదు సంగీతం, దావీదు పాటలు ఎందుకు గొప్పవి అంటే దేవుని వాక్యంలో చదవండి దయచేసి. మొదటి సామెతల గ్రంథం 16:13. తొందరగా బిడ్డ, 16:13. చాలండి. రైట్. నాట నుండి దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ ఎవరి మీదకి వచ్చిందంట? ఎట్లా వచ్చిందంట? బలముగా వచ్చింది. అది ఆలోచన చేయాలి మనం. బలముగా, శక్తి కలిగి దేవుని మహిమను బట్టి దావీదు మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చింది. కొన్నిసార్లు నేను కూడా ప్రసంగం చేసేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు ఆ దేవుని బలాన్ని నేను చూస్తాను, దేవుని శక్తి నేను చూస్తాను. అది తెలిసిన వారికే తెలుస్తుంది, అందరికీ అది తెలియదు. సో దేవుని ఆత్మ బలముగా దావీదు మీదకి దిగి వచ్చినప్పుడు డేవిడ్ ఎక్స్పీరియన్స్ అనుభవించాడు. ఇంతకు ముందు నా మీద ఆత్మ లేదు, కానీ దేవుడు సమూయేలు ద్వారా అభిషేకించిన తర్వాత ఏమొచ్చిందంట? బలముగా దేవుని ఆత్మ వచ్చేసిందండి. అప్పటి నుండి దావీదు సితారా పట్టుకొని వాయించడం ఏం చేశాడు? స్టార్ట్ చేశాడు. దేవునితో సంబంధం. అమ్మ, నేను ఏమంటున్నా అంటే, నువ్వు ఇంట్లో ఉన్నా, నువ్వు బయట ఉన్నా, నువ్వు చర్చిలో ఉన్నా, నువ్వు ఉద్యోగానికి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినప్పటికీ దయచేసి నీకు వాయిద్యము లేకున్నా నువ్వు ఇంట్లో కూర్చొని దావీదు వలె దేవుని ఏం చేయాలి? నువ్వు స్తుతించాలి. స్తుతించడం మాత్రమే కాదు, కీర్తించడం మాత్రమే కాదు, నీవు దావీదు వలె దేవునితో ఏం కలిగి ఉండాలి? ఏం కలిగి ఉండాలి బిడ్డ? సంబంధం ఇస్ వెరీ ఇంపార్టెంట్. కమ్యూనియన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ సితారకు ఎన్ని తీగలు ఉన్నాయమ్మా? 10 ఉన్నాయి కదా. అయితే ఒక భక్తుడు ఎన్న పాట పడుతున్నా అంటే, సన్న తాంతుల సితారతోను. సన్న తాంతుల, సన్న అంటే ఏంటమ్మా? సన్న అంటే సన్న. ఓకే, సన్నని తీగలు. ఓకే, సన్నని తీగలు, సన్నని స్ట్రింగ్స్, తంతులు, 10 అన్నమాట. చెప్తున్న పాట మీనింగ్ చెప్తున్నా. ఆ 10 తీగలు, 10 తంతుల సితారని బైబిల్లో ఉంది. సో 10 తీగలు ఉంటాయి, బాగా గమనించాలి. ఈ 10 తీగలలో నేను చెప్పాను 5 సౌండ్స్ వస్తాయి కదా. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ సితారకున్న 10 తీగలలో ఒక్క తీగ తెగిపోతే ఏమవుతుంది బిడ్డ?
ఒక్క తీగ తెగిపోతే సరైన శృతులు రావు, అపశృతులు వస్తాయి. అర్థమవుతుందా? అంటే ఒకదానికి ఒకటి ఉన్న సంబంధము లింక్ ఏమైపోతుంది, తెగిపోతుంది. అందుకొరకే పౌలు మహానుభావుడు పరిశుద్ధాత్మ దేవుని జ్ఞానం కలిగి దీని గురించి ఏం చెప్తున్నాడంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక చదవండి అమ్మ, 14-15 ఎవరు చదువుతారు? ఈ సితార గురించి పౌలు ఒక మాట యూజ్ చేశాడు. ఒక్క తీగ తెగిపోతే అన్నా సంసరణ రైట్, ఎస్, అన్నా అది ఉందానా 14 అందులో ఈ సితార మాట ఉంటుంది. సరైన విధముగా మీటిన షో అనే మాట చూద్దాం, బాగుంటుంది ఆ మాట. అక్క వెరీ గుడ్ అక్క, వచ్చిన చెప్పక్క. ఎస్ అక్క 14:7 14వ అధ్యాయం 7వ వచనం అక్క, గట్టి చదువు అక్క. ఎస్ రైట్, అర్థమవుతుంది కదా. ఒక్క తీగ తెగిపోతే స్వరములలో ఏమొస్తుంది, భేదం వచ్చేస్తుంది. ఊదినదేదో మీటినదేదో, పౌలు ఎంత చక్కగా రాస్తున్నాం ఆ మాటలు కదా. ఊదినదేదో మీటినదేదో అపశృతులు వస్తాయి. అదే విధముగా 10 తంతుల సితార, 10 తీగల సితారలో ఒక్క తీగ తెగిపోతే సంబంధం ఎలా తెగిపోతుందో, నీవు కూడా దేవుని ఆరాధన చేసిన సమయంలో దేవునికి నువ్వు పూర్తిగా ఏం కలిగి ఉండాలమ్మా, సంబంధం, సరైన సంబంధం. దేవునికి నీకున్న సంబంధం ఏం కావద్దమ్మా, తెగిపోవద్దు. ఈ రోజుల్లో చాలామంది వర్షిప్ని ఏం చేస్తారంటే ఈజీ తీసుకునేస్తున్నారు. ఎక్కువగా ప్రేయర్, మోకరించిన ప్రేయర్, నిలబడిన ప్రేయర్ మంచిదే, కానీ దానికంటే ఎక్కువగా దావీదుని బట్టి నేర్చుకోవాలి. నువ్వు ఎక్కడ కూర్చున్నా, నువ్వు ఎక్కడ నిలబడినా, ఏ బాధ ఉన్నా, ఏ దుఃఖం ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఐ విల్ డూ లైక్ దట్. నేను అలాగే చేస్తాను, నేను అలాగే చేస్తాను. నేను గొప్ప చెప్పుకుంటలేను, నేను అలాగే చేస్తాను. ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ పరిస్థితులు ఉన్నా ఇక్కడికి వస్తాను, నేను దేవుని స్తుతిస్తాను. ఇది ఎవరి ద్వారా నేర్చుకున్నానంటే బికాస్ ఆఫ్ ఎవరమ్మా, దావీదు ద్వారా. మీరు చేయండి, ట్రై చేయండి ఒకసారి. కొందరు ఏమంటారంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకుంటారు. చూయించుకున్న తర్వాత ఆ రోగం మంచిగా అవుతుంది. మంచిగా అయిన తర్వాత సేమ్ పేషెంట్ ఎవరైతే మంచిగా అయ్యారో వాళ్ళ దగ్గరికి వస్తాడు, వచ్చి అడుగుతాడు, అక్క ఇప్పుడు అన్న నాకు ఇట్లా అయిందన్న, నా పరిస్థితి ఈ విధంగా ఉంది, నేను ఏం చేయాలంటే, సో ఏ పేషెంట్ అయితే స్వస్థత పొందుతాడో నీవు పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళు అని చెబుతూ ఏమంటారంటే ఒక్కసారి ట్రై చేయి, ఒక్కసారి ట్రై చేయి అంటారు కదా. అది ఎంత మంచిగా అంటామంటే చాలా సంతోషంగా నమ్మకంగా చెప్తాం, ఒక్కసారి ట్రై చేయి. నేను మిమ్మల్ని అదే అంటున్నాను. ఎవరికైతే ఆరాధన, వర్షిప్, దేవుని స్తుతించడం అనుభవం లేదో నేను చెప్తున్నా, దేవుని వాక్యానుసారంగా మీకు ఏ బాధ వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఒక అరగంట ఒంటరిగా కూర్చొని దావీదు వలె దేవుని స్తుతించండి. అందుకే పౌలు ఏమంటుందంటే, చదవద్దు దయచేసి, పౌలు ఏమంటుందంటే 1 కొలస్సీయులకు రాసిన పత్రిక చదవద్దామా, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో ఇప్పుడు చదవండి, చెప్తారు కాబట్టి ఇప్పుడు చదవండి. 3:16 అమ్మా. ఎస్ రైట్. సో పౌలు కూడా ఏమంటున్నా అంటే ఆత్మ సంబంధమైన పాటలతోనూ, కీర్తనలతోనూ, గానములతోనూ మీరు దేవుని ఏం చేయాలి, మీరు స్తుతించాలి. ఇదండి ఫస్ట్ థింగ్. ఏంటంటే దావీదు సితార వాయించుచు, దేవుని స్తుతించుచు దేవునికి మంచి సంబంధం కలిగి ఉన్నాడు.
రెండవది చెప్తాను నేను. రెండవదిగా ఇప్పుడే చూడవకండి బైబుల్, ఓకే. రెండవదిగా దావీదు ఏం చేశాడంటే, ఆయన సితార వాయించుచు లేకుంటే వీణ వాయించుచు దేవుని స్తుతించుచు ఆయన అంట దేవుని వాక్కు కొరకు వేచి ఉన్నాడంట. ఎవరమ్మా? దావీదు. నేను సితార వాయిస్తున్నాను, నేను వినసొంపుగా వాయిస్తున్నా, నేను మధురంగా వాయిస్తున్నా, చాలా శ్రేష్టంగా వాయిస్తున్నా అని తనను తాను చూసుకోలేదు. సో ఆయన అంట సితార వాయిస్తూ దేవుని స్తుతిస్తూ హీ వాజ్ వెయిటింగ్ ఫర్ హిజ్ వాయిస్. దేవుని వాక్కు కొరకు ఏంటమ్మా ఆయన వేచి ఉన్నాడు. రెండవదిగా ఆయన ప్లే చేస్తూ దేవుని వాక్కు కొరకు వేచి ఉన్నాడు. ఎందుకంటే చదవండి ఇప్పుడు మొదటి సామెతల గ్రంథం 16వ అధ్యాయము 14వ వచనం. చాలా రైట్. ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దేవుని వద్ద నుండి దురాత్మ సౌలు గారి మీదకి వచ్చిందండి. దేవుని వద్ద నుండి ఇది 3 సార్లు ఉంది. 3 సార్లు ఎక్కడ ఉందంటే చదవద్దు, టైం వేస్ట్ అవుతుంది మనకు. మొదటి సామెతల గ్రంథం 16:23లో పట్టినప్పుడల్లా, తర్వాత 18:10 చదవండి ఒకసారి. 18:10 మొదటి సామెతలు 18:10. చాలా అమ్మా రైట్. ఎట్లా వచ్చిందంటమ్మా? ఒక్క దగ్గరనేమో సౌలుకు దురాత్మ పట్టినప్పుడల్లా, ఒక దగ్గరనేమో సౌలు మీదికి దురాత్మ ఎట్లా వచ్చిందంట? బలముగా. దావీదు మీదికి ఏ ఆత్మ బలంగా వచ్చింది? ఏం చెప్పారు? వెరీ గుడ్. సౌలు మీదికి ఏ ఆత్మ బలంగా వచ్చింది? దురాత్మ బలంగా వచ్చింది. సో బైబిల్ ఏముందంటే దేవుని వద్ద నుండి వచ్చింది, దేవుడు పంపించాడు సౌలు మీదికి దురాత్మ అని 3 times. దేవుని వద్ద నుండి, దేవుని వద్ద నుండి, దేవుని వద్ద నుండి. వెరపింపగా అంటే ఏంటండి? వెరపింపగా బైబిల్లో మాట ఉందేమో, ఉంది అక్కడ. 14వ వచనం. యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరపింపగా. తర్వాత 15వ వచనం. దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించుచున్నది. వాట్ డస్ మీన్ బై వెరపించుచున్నది? ఇంగ్లీష్లో బాగుంటుంది అమ్మా. ట్రబుల్డ్. ఇంకా 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 ఇంగ్లీష్ ఇంకో బాగుంటుంది. టార్మెంటింగ్. ఓకేనమ్మా? షైనీ నీ బైబిల్ ఎట్లుంది బిడా? ట్రబుల్లో ఉందా? ఓకే. NIVలో టార్మెంటింగ్ ఉంది. ఓకే. ఈ దురాత్మ ఈ సౌలు మీదకి వచ్చినప్పుడల్లా బాగా గమనించండి. ఈ దురాత్మ పని ఏంటంటే అతని బాడీలోనికి వచ్చిన తర్వాత దురాత్మ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత దెన్ భయపడుతున్నాడు. తర్వాత దెన్ వేదన పడుతూ ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు, చింతపడుతూ ఉన్నాడు. తర్వాత ఇంకా చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాడు. ఏమొచ్చిన తర్వాత అమ్మా? దురాత్మ వచ్చిన తర్వాత. అంటే బైబిల్లో ఏంటంటే దురాత్మ అనగానే చెడు ఆత్మ, చెడు ఆత్మ అనగానే అశుద్ధమైన ఆత్మ, అశుద్ధమైన ఆత్మ అనగానే ఏమంటాం? దయ్యపు ఆత్మ. ఈ దురాత్మ అంటే మీరు ఏదో అనుకోకండి దయచేసి. దురాత్మ అంటే ఇది ఒక దూత, ఇది కూడా ఒక దూత. అందుకొరకే దేవుని వాక్యములో పౌలు మాట్లాడుతున్న సమయంలో దేవుడు ఒక దూతను నాకు ఎట్లా పెట్టిందంట? ముళ్ళుగా పెట్టాడు. ముళ్ళుగా పెట్టాడని దేవుని వాక్యం మనం చూస్తాం. చదువుదాం ఒకసారి, క్లియర్గా ఉంటుంది మనకు. 2వ కొరింథీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. తొందరగా బిడ్డ. చాలాగా ఏముందంట క్లియర్ చేస్తున్నా మీకు నేను. సాతాను ఒక దూతగా, ఇక్కడ దేవుడు కూడా సాతాను ఒక దూతగా ఎవరి మీదకి పంపించాడు? సౌలు మీదకి. బాగా గమనించాలి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే 3 times దురాత్మ పట్టినప్పుడల్లా పిచ్చోళ్ళగా ప్రవర్తిస్తున్నాడు. ఎవరు? సౌలు. స్ట్రెస్గా ఉన్నాడు, టెన్షన్గా ఉన్నాడు, బాధగా ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు, అన్ని పోట్లు అంట. హిస్టరీ నేను చదువుతాను నేను. శరీరం అంతా కూర్చున్నట్లు, అసలు నెమ్మది లేదు. ఒక దగ్గర కూర్చొని భయపడుతున్నాడు సౌలు. అంటే దురాత్మ పని ఏంటంటే బాధించడం, దురాత్మ పని ఏం చేయడం అంటే హింసించడం. ఇలా బాధపడుతున్న సమయంలో
దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది. ఏమర్థమైపోయిందంటే, అయ్యా నీ ఒంట్లోనికి, నీ శరీరంలోనికి దేవుడు దురాత్మను పంపాడయ్యా. ఈ దురాత్మ పోవాలంటే, ఈ శరీరం యొక్క బాధలు, ఇబ్బందులు ఇవన్నీ పోవాలంటే ఒక వ్యక్తి ఉన్నాడయ్యా. ఆయన సితారాను. ఓకే, ఇప్పుడు నేనేమంటున్నానంటే, సౌలు బాధలో ఉన్నప్పుడు, దుఃఖములో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు, మానసిక క్షోభ, నరకయాతన పడుతున్న సమయంలో అప్పుడు దావీదు సౌలు ఇంట్లో ఉన్నాడు. సౌలు ఇంట్లో దావీదు ఎందుకున్నాడంటే సంగీతకారునిగా పనిచేస్తున్నాడు. మరియు ఎట్లా పనిచేస్తుంది బిడ్డ? సంగీతకారునిగా పనిచేస్తున్నాడు. ఆయన బాధపడుతుంటే ఈ దావీదు అంట ఆయన దగ్గర కూర్చొని ప్లే చేశాడు, సితార ప్లే చేశాడు. ప్లే చేస్తూ దేవుని మనసులో స్తుతించాడు. మనసులో స్తుతిస్తూ ఆయన ఏమనుకోడంటే, ప్రభువా, గమనిస్తాం, యేసయ్యా నేనైతే సితార ప్లే చేస్తున్నాను, ఈయన బాగుపడాలంటే ఏం కావాలి? నేను చెప్పిన నీ శబ్దం కావాలి, నీ మాట కావాలి, నీ చికిత్స కావాలి, నీ స్వస్థత కావాలి. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ మాట చాలు, అది మనకు కావాలి. దావీదు సంగీతం ప్లే చేస్తూ ఆ సౌలు మంచిగా కావాలని, సౌలులో ఉన్న దురాత్మ తెరత అనారోగ్యం అంతా వెళ్ళిపోవాలని, ఆ శబ్దము కొరకు, ఆ మాట కొరకు, ఆ చికిత్స కొరకు, ఆ స్వచ్ఛత కొరకు డేవిడ్ వాస్ వెయిటింగ్. నేను ప్లే చేస్తున్నా, సౌలుకి ఏమొచ్చేస్తుంది? ఆ స్వచ్ఛత వచ్చేస్తుంది. నేను మంచిగా వాయిస్తున్నాను, సౌలు మంచిగా అయిపోతాడు. నేను మంచిగా వాయిస్తాను కాబట్టే నన్ను పిలిచిర్రు. నేను చమత్కారముగా వాయిస్తాను కాబట్టి నన్ను పిలిచారు. నేను ప్లే చేస్తా అనలేదండి దావీదు, అనలే. నీ సబుద్ధిని, ఇక్కడ దావీదు తన సబుద్ధిని ఆధారం చేసుకోలేదు. తన ప్రవర్తన అంతటి చొప్పున ఆయన అధికారములకు దావీదు ఒప్పుకోలేను. చూసారండి, ఆయన ప్లే చేస్తూ, లార్డ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ, ఐ నీడ్ యువర్ వాయిస్, ఐ నీడ్ యువర్ హీలింగ్, నీ చికిత్స కావాలని ప్లే చేస్తూ దేవుని స్తుతిస్తుండగా, మీకు తెలుసా ఏం జరిగిందంటే, చదువుదాం ఒకసారి 16-23 వచనం. రైట్. ఈయన దేవుని స్తుతిస్తుండగా, ఆరాధన చేస్తూ ఉండగా ఏమైందంట? దురాత్మ ఏమైపోయిందంట? దురాత్మ అంటే ఆయనకు నొప్పి కలిగించేది. ఓకే, మానసిక శోభ అనుభవిస్తున్నాడు అతను. ఓకే, అతని శరీరం అంతా బాధ దురాత్మ పైనది అన్నమాట, లోపల ఉన్నది. ఈయన ప్లే చేస్తుంటే వెంటనే ఆ దురాత్మ ఏమైపోయిందంట? తొందరగా చెప్పాలి. విడిచి. దావీదు ఏమన్నా పెద్దగా ప్రార్థన చేశాడా? సరే, ప్రార్థన చేయాలి, వేరేది ఏం చేయలేదండి. ఈయన ఏం చేసిందంటే స్తుతిస్తూ ఉన్నాడు, ఆరాధన చేస్తూ ఉన్నాడు. ఆ సితార పట్టుకొని ప్లే చేస్తున్న సమయంలో దేవుని మాట కొరకు ఆయన వెయిట్ చేస్తున్నాడు. పూర్వపు రోజుల్లో వన్స్ అపాన్ ఎ టైం ఈ మ్యూజిక్ని ఒక థెరపీగా భావించేవారు. థెరపీ, ఓకేనా? థెరపీ భావించేవారు మ్యూజిక్ని అంట. ఓకే, ఒక చికిత్సగా భావించేవారంట. ఒక చికిత్సగా ఇంతకుముందు చెప్పాను. ఐగుప్తు దేశంలో వన్స్ అపాన్ ఎ టైం, మళ్ళీ చెప్తున్నాను నేను, యుద్ధంలో సైనికులు బాధపడిన తర్వాత, గాయపడిన తర్వాత, ఇక మేము చనిపోతాం, కోమాలో ఉన్న తర్వాత ఇక మా పని అయిపోయింది అని ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఒక టెంట్లో తీసుకొని వస్తారంట. తీసుకొని వచ్చి సితార వాయించే వారిని తీసుకొని వచ్చి అక్కడ పెడితే వీళ్ళంట ఆ సితార వాయించే సమయంలో ఓకే వాళ్ళందరికీ ఊరట కలుగుతుందంట, వాళ్ళందరికీ నెమ్మది కలుగుతుంది. ఒక ఆయన రాస్తాడు, నేను గూగుల్లో చూశాను. ఆయన ఏం రాస్తాడంటే, ఆ రోజుల్లో ఎవరికైతే మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుందో, ఎవరైతే క్యాన్సర్ పేషెంట్లు, ఎవరైతే ఈ సైకలాజికల్గా ఎవరైతే డిసార్డర్గా ఉంటారో, ఆ రోజుల్లో ఈ మ్యూజిక్ ద్వారా ఏం చేసేవాళ్ళంట?
థెరపీ ఇచ్చేవారు అంట, చికిత్స ఇచ్చేవారు. దేని బిడ్డలారా, నేనేమంటున్నా, ఆత్మ సంబంధముగా మ్యూజిక్ ఉండాలి. అట్ ద సేమ్ టైం దావీదు ఎట్లయితే ఆ సితారను వాయిస్తూ దేవుని ఆ శబ్దము కొరకు ఏ విధంగా వేచి ఉన్నాడో, ఇక్కడ చేరిన మనమందరం కూడా, ఇంక్లూడింగ్ మీ చెప్తున్నానమ్మా, అందరికీ తెలుసు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బాధ ఉంటుంది. ఓకే, ఇప్పుడే అక్క చదివింది, దేవుడు సాతానును ఒక దూతగా నాకు పెట్టాడు, ఒక ముళ్ళుగా నాకు పెట్టాడు. నేను ఏమంటానంటే, ఎవ్రీ వన్ హ్యాస్ సర్టన్ ప్రాబ్లమ్స్. అవి బిగ్ కావచ్చు, స్మాల్ కావచ్చు. మీరు ఎక్కడ ఉన్నా, మీకు ఏ నొప్పి ఉన్నా, ఏ అనారోగ్యం ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ ఫీలింగ్ ఉన్నా, ఏ స్ట్రెస్ ఉన్నా, మీరు సమయం ఇచ్చారో లేదో నాకు తెలియదు, కానీ ట్రై చేయండి ఒకసారి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, మీ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు తలుపులు వేసుకోండి. ప్రార్థన చేయవకండి, దయచేసి డోంట్ ప్రే చేయవకండి. తలుపులు వేసుకొని మీకు ఎన్ని పాటలు వస్తాయో, ఓకే, అది కొంచెమైనా, ఎక్కువైనా, పల్లవైనా, తొందరగా చరణమైన, జస్ట్ పూర్ణ మనసుతో, ఆత్మతో, శక్తితో, సేమ్ దావీదు వలె ఇలా శుతిస్తూ నువ్వేమనాలంటే, ప్రభువా, నేను నీ మాట కొరకు వేచి ఉన్నాను, నీ స్వస్థత కొరకు వేచి ఉన్నాను, నీ చికిత్స కొరకు వేచి ఉన్నాను. చెప్పండి దయచేసి. అట్లా దావీదు స్తుతించినప్పుడే సౌలులో ఉన్న దురాత్మ వెళ్ళిపోయినప్పుడు మనం చేస్తే కాదా అన్నా, ఎట్లయితుందన్నా అంటే, యేసుప్రభు అంటే నమ్మువానికి సమస్తము. నువ్వు నమ్మకపోతే ఏది జరగదు, నమ్ముతూనే అన్ని జరుగుతాయి. అందుకొరకే ఈ పేతురును యేసుక్రీస్తు ప్రభు ఎంత బాగా చెప్పిండంటే, నీళ్ళలో మునిగిపోయిన తర్వాత తిరిగి లేపుతున్న సమయంలో ఏమన్నాడు? అల్పవిశ్వాస అన్నాడా? ఇంకేమని అన్నాడు? అంతవరకు ఏమనలేదు. అల్పవిశ్వాసి, నువ్వెందుకు సందేహపడితే స్వస్థత దొరకదు. సందేహపడకుండా దావీదు వలె ఇంట్లో కూర్చొని ఒంటరిగా దేవుని ఆత్మ కలిగి నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ఆ విధంగా స్తుతిస్తావో, దేవుని మాట చెప్పున, దేవుని శబ్దము చెప్పున, ఆయన నిన్ను ఏం చేస్తాడమ్మా? స్వస్థపరుస్తాడు. అందుకే గాయము రేపు వాడని నేనే, తొందరగా నీకు 6 బాధలు కలిగిన 7 బాధలు, వాటన్ని నేను మిమ్మల్ని విడిపిస్తాను. చాలండి, ఇంకో పాయింట్ ఉంది, కానీ టైం ఎగ్జాక్ట్లీ 12 అవుతుంది, 5 to 12 అవుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఏం నేర్చుకోవాలంటే, దావీదు 2 విషయాలు నేర్చుకున్నాడు. ఆయన ప్లే చేసే సమయంలో దేవునికి మంచి తొందరగా సంబంధం కలిగి ఉన్నాడు. ఆయన ప్లే చేసే సమయంలో వాయిద్యములు వాయిస్తూ ఆయన దేవుని మాట కొరకు వేచి ఉన్నాడు. అయ్యా, నా యజమానుడు నేను పాడుతూ ఉండగా, నేను స్తుతిస్తూ ఉండగా, నేను వాయిద్యాలు వాయిస్తుండగా, నా యజమానుడు సౌలుకి ఏం కావాలి? తొందరగా స్వస్థత కావాలి. ఇక్కడ స్టాప్ చేస్తానండి. స్వస్థత కావాలి. అమ్మా, యేసుక్రీస్తు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. యేసయ్య కూడా దేవుని ఏం చేశాడు? స్తుతించాడు. దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి జరుగును. కాబట్టి నేను దేవుని సేవకునిగా, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక కమాండింగ్ కాదు, దేవుని వాక్యముల నుండి ఇవి 2 దావీదులాగా ఒక్కసారి చేసి చూడండి. పాస్టర్ అంటుండ్రు, మీరేమంటారు? ఒక్కసారి కట్టి చెప్పి అదే మాట నాకు కావాలి. ఒక్కసారి ట్రై చేయండి దయచేసి. ఒక్కసారి ట్రై చేయండి. నేను అనుభవించే మాట ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్. ఒక్క నయా పైసా ఖర్చు కాదండి. సేమ్ దావీదులాగా ట్రై చేయండి. ట్రై చేసి చూడండి. మీరు వచ్చే నెల ఇక్కడ ఉండి మీరు సాక్ష్యం చెప్తారు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. దేవా, నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా, నీకు వందనాలు.